యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివాం. అక్కడ పిలాతు అనే రోమా గవర్నర్ యూదులకు అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే, మీ రాజును నేను సిలువ వేయుదునా అని అంటే, దానికి బదులుగా వారు ఏమని సమాధానం చెప్పారు అని అంటే, ఇతడు మా రాజు కాదు, మా రాజు కైసరు అనే చక్రవర్తి అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇతడు మా రాజు కాదు అని ఎవరి గురించి చెప్తున్నారు వారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనం ఏముంది అని అంటే, ఆయన రాజుగా రాజ్య పరిపాలన చేయడానికి ఆయన ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. ఆయన రాజులకు రాజు. అయితే అతన్ని ఇక్కడ ప్రజలు ఏమని చెప్తున్నారంటే, మా రాజు ఈయన కాదు, మేము ఈయన అధికారంలో లేము, వేరొకరి అధికారంలో మేము ఉన్నాము అని చెప్తున్నారు. రాజు అనగా ఏంటి? రాజ్యమును పరిపాలించేవాడు, అవునా కాదా? రాజు పని ఏంటి? రాజ్యమును పరిపాలించేవాడు. ఒకప్పుడు రాజులు ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా, గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్లో వారి అధికారులు ఉంటారు. ఎగ్జాంపుల్, మన రాష్ట్రానికి అధికారి ఎవరండి? అన్నిటికంటే అందరికంటే పెద్ద అధికారి చీఫ్ మినిస్టర్. అది ఎవరైనా ఉంటుంది, పేరు ఎవరైనా కావచ్చు, కానీ చీఫ్ మినిస్టర్ ఆయనే ఈ రాజ్యంలో పరిపాలించేవాడు కదా. అలాగే ఒకప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేవాడు కైసరు చక్రవర్తి. సో యేసు ప్రభుని వారు రాజుగా అంగీకరించడానికి ఏమాత్రము ఒప్పుకోలేదు. కాబట్టి ఇతను మీరు సిలిపోయండి, మా అధికారము మేము కైసరు అనే చక్రవర్తి అధికారం కింద ఉంటాము అని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే మనం దీనిని ఆత్మీయ పాఠంలో ఎలా తీసుకోవచ్చు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదట మానవుడు ఎవరి అధికారం కింద ఉన్నాడు? దేవుడు మొట్టమొదటి మానవుని సృష్టించాడు. అతని పేరేంటి? ఆదాము ఎవరి అధికారం కింద ఉన్నాడు? దేవుని అధికారం కింద మొదట ఉన్నాడు కదా. దేవుడు అతన్ని ఒక తోట పైన అధికారిగా నియమించాడు. దాన్ని ఆ తోటను సేద్యపరచు పని ఆదాముకి ఇచ్చాడు. అతడు దేవుని క్రింద లేదా దేవుని అధికారం క్రింద ఉన్నాడు కదా. మొట్టమొదటి అధికారి దేవుడై ఉన్నాడు. మొదటి మానవుడు దేవుని అధికారం క్రింద ఉన్నాడు. దేవుని అధికారం క్రింద ఉన్న మొదటి మానవుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు కదా. ఆదాములో ఏ బాధ లేదు, ఆదాములో ఏ చింత ఏమీ లేదు. రేపటి గురించిన చింత లేదు, లేదా మరణం గురించిన చింత లేదు. అలాంటి ఆలోచనలే అతనికి లేవు. అతను దేవుని అధికారం క్రింద ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, లేదా ఇంకొక అధికారి వచ్చాడు. అతన్ని కూడా బైబిల్ చెప్తుంది అధికారి అని. ఓకే, అతడు ఏం చేశాడు? ఆదాముని దేవుని అధికారం నుంచి తన అధికారంలోకి మాయ మాటల చేత లాక్కున్నాడు, లేదా లొంగ తీసుకున్నాడు. ఎవరు అధికారి? సర్వాధికారి దేవుడు. కానీ ఇంకొక వ్యక్తి కూడా దేవుడు ఇక్కడ లోకాధికారి అని చెప్తూ ఉన్నారు. ఎవరు లోకాధికారి అంటే? సాతాను. ఎవరు చెప్పండి? సాతాను ఏం చేశాడు? మొదటి మానవుడిని తన మాటల చేత, కుయుక్తి చేత మోసం చేసి దేవుని అధికారం నుంచి అతన్ని తప్పించాడు. ఇప్పుడు ఆదాము ఎవరి అధికారం కింద ఉన్నాడు అని అంటే, మెల్లగా దేవుడి అధికారం నుంచి బయటకు వచ్చేసాడు. అతడు సాతాను అధికారం కింద వచ్చాడు. ఎలా అధికారం కిందకు వచ్చాడు నేను మీకు తెలియజేస్తాను. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఈ తోటలో అన్ని ఫలములను తినవచ్చు, ఆ మధ్యలో ఉన్న ఒక్క చెట్టు ఫలం తప్ప అని చెప్పాడు.
అది అధికారం, దేవుడి అధికారం, అంతే కదా. దేవుడు తినొద్దు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞకు మనము లోబడాలి. ఇప్పుడు రేపు ఈ తెలంగాణ సీఎం కానీ లేకపోతే మన రాష్ట్రాన్ని పరిపాలించిన అధికారి ఎవరైనా వచ్చి, అమ్మ మీకు రేపటి నుంచి కరెంట్ బిల్లు ఫ్రీ కావాలి అని అంటే మీరు ఆధార్ కార్డు సబ్మిట్ చేయండి అని చెప్పారు కదా. ఇప్పుడు ఆధార్ కార్డు సబ్మిట్ చేసిన అందరికీ కరెంట్ ఫ్రీగా వచ్చింది. సబ్మిట్ చేయడం అన్నది చేయండి అని చెప్పడం అధికారం, వాళ్ళు సబ్మిట్ చేయడం అన్నది లోబడే తత్వం, అంతే కదా. మీరెవరండి నాకు చెప్పడానికి అంటే ఇంకా సబ్సిడీ రాదు కదా. మీరు రేపటి నుంచి బస్ ఫ్రీగా ఉండాలి అంటే మీకు మీ ఆధార్ కార్డు తీసుకొని రండి అంటే మీరు ఖచ్చితంగా చేయాలి కదా. సో అధికారి చెప్పిన మాట వింటే మనం వారికి అనుగుణంగా ఉన్నామని కదా, ఆ అధికారం క్రింద ఉన్నామని కదా. సో ఇప్పుడు ఆదాము కూడా దేవుని అధికారం కింద ఉన్నాడు. ఎలా అంటే పండు దేవుడు చెప్పిన పని చేస్తున్నాం. ఆ తర్వాత ఆదాము అలా ఉన్నప్పుడు దేవుడు లేని సమయంలో ఇంకొక వ్యక్తి వచ్చి సాతాను వచ్చి ఏం చేశాడంటే, ఏం కాదు నువ్వు తిను అంటే ఆ మాట కూడా అతని భార్య లోబడి అతని భార్య పండు తీసుకొని ఆజ్ఞను అతిక్రమిస్తే ఇప్పుడు అతను కూడా దాన్ని అతిక్రమించాడు. అలా అతిక్రమించడం ద్వారా ఏం చేశారు అని అంటే దేవుడి నుంచి శాపాన్ని పొందుకున్నారు. ఇప్పుడు శపించబడిన వారు ఇప్పుడు వారు సాతాను అధికారి కింద వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు అంటే వారి సంతానం ఏం జరిగింది, సంతానానికి ఏం జరిగింది చెప్పండి, ఒకరినొకరు చంపుకున్నారు, అవునా కాదు. ఆదాము సంతానం ఎవరు? ఓకే, కయీను మరియు హేబేలు. ఎవరు చంపారు? హేబేలుని కయీను చంపినాడు. ఆ చంపుట అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను మనసులో నుంచి వచ్చింది. సాతాను ప్రేరేపించడం ద్వారా అతడు తన తమ్ముని చంపాడు. అంటే ఇప్పుడు అలా మానవ జాతి ఎవరి అధికారం కింద వెళ్ళిపోయింది అంటే సాతాను అధికారం కింద ఉన్నది. సో ఇక్కడ నేను చెప్పిన మాట మీరు అర్థం చేసుకుంటే వారిని ఇలాగ ఏమని అంటాయా, ఇతడు మీ రాజా అని అంటే మా కాదండి, మేము ఆ రాజు అధికారం కింద లేము, మా అధికారము లోకమైనది, లోక సంబంధమైనది అని చెప్పినట్టు వారు మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ దేవుడు మనకి సర్వాధికారి అని అయితే అంటే మానవుడు మెల్లమెల్లగా లోకాధికారి కింద మారిపోయాడు. అర్థమవుతున్న మాటలు? దేవుడు సర్వాధికారి, కానీ ఈ లోకాధికారి కూడా ఉన్నాడు. ఎక్కడ ఉంటుంది ఆ మాట చూడండి. లోకంలో ఒక అధికారి ఉన్నాడని రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున ముందు నడుచుకుంటుంది. ఇక్కడ వాయుమండల అధిపతి అని మన తెలుగులో రాయబడింది. అంటే మనం వేరే లాంగ్వేజ్ ఏమని చెబుతామంటే లోక సంబంధమైన అధికారి. ఇంకో మాట కూడా మనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రికలో 5:19 యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందున్నది. లోకమంతా కూడా ఒకని అధికారం క్రింద ఉంది. అతడు లోకాధికారి అని యోహాను సువార్తలో వారి చోట రాయబడింది. ఓకే, సో లోకమంతా కూడా ఎవరి అధికారం క్రింద ఉంది? దుష్టుని అధికారం క్రింద ఉంది. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసం చదివిన తర్వాత సాతానుడు వచ్చి యేసు ప్రభుని
శోధించుటకు ప్రయత్నం చేశాడు. అందులో ఒక ప్రయత్నం ఏంటి అని అంటే అతని లోక మహిమను యేసు ప్రభువుకు చూపించి ఏం చెప్పాడు అని అంటే, నీవు నాకు మొక్కుము, దీన్నంతటిని నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. సాతాను ఉద్దేశం ఏంటి? సాతాను ఉద్దేశం ఏంటి చెప్పండి. అక్కడ దేవుని కూడా తన కింద వాణిగా చేసుకోవాలనే ఉద్దేశం. మొక్కుడా ఎవరు మొక్కుతారు? ఎవరు మొక్కుతారు? ఇప్పుడు అధికారం మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం సలాం చేస్తాం, అతను మొక్కుతారు. మనం నమస్తే చెప్తాం, ఎందుకంటే ఆయన మన అధికారి. సాతాను కూడా ఏం ప్రయత్నం చేస్తున్నాడు? దేవుని కుమారుని అంటే అతడు తనకు మొక్కాలి అని కోరుతున్నాడు, తన అధికారం మీద ఉండాలి అని కోరుతున్నాడు. తద్వారా ఏం చెప్తున్నాడు అంటే, నీవు నాకు మొక్కితే ఈ లోకం అంతటిని నేను నీకు ఇస్తాను. కానీ తెలియదేంటి అంటే, ఈ సర్వలోక అధికారి ఆయనే, దేవుని కుమారుడే ఈ సర్వమునకు అధికారి. లోకాన్ని సృష్టించింది ఆయనే. ఆయన కూడా సాతాను ప్రయత్నం చేస్తాం. ఓకే, కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మన అధికారి ఎవరు? మనం ఎవరి రాజ్యం కింద ఉన్నాము? ఈ లోక సంబంధమైన అధికారం గురించి నేను మాట్లాడతాను. మన ఆత్మీయ అధికారం ఒకటి ఉంది. ఆ అధికారం మనము ఎవరికి లోబడుతున్నాము అన్న దానిపైన మనం ఎవరి అధికారం కింద ఉన్నాము అన్నది అర్థమవుతుంది. మొదటి మానవుడు దేవుని అధికారం కింద ఉన్నాడు. దేవుని ఆజ్ఞ మీరుడు ద్వారా ఎవరి అధికారం కిందకి వెళ్ళాడు అని అంటే, సాతాను అధికారం కిందకి వెళ్ళాడు. దేవుడి మాట విన్నంత వరకు అతడు సంతోషంతో సమాధానంతో ఉన్నాడు. దేవుడి అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత సాధారణ అధికారం కిందకి వచ్చినప్పుడు అంత శ్రమలే, ఎటు చూసిన శాపమే, ఎటు చూసిన ఇబ్బందులే అని మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనము ఎవరి అధికారాన్ని కోరుతున్నాము, ఎవరి అధికారం కింద ఉండాలన్నది మనం కోరుతున్నాం అన్నది ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఆ ప్రజలైతే అయ్యా ఇతను మా రాజ్యం కింద, మా రాజ్యంలో రాజు కానీ కాదు, ఇతను మీరు గురి తీసుకోండి, నాకు సంబంధం లేదు అని వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, సో అలాగే సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమించుమని ఆయనను అడిగి ఉన్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి దేవుడే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు. సమూయేలుకు మరియు దేవునికి మధ్య సంభాషణలో ఈ మాటలు మనం చదువుతూ ఉన్నాము. ఏమనంటే సమూయేలు చెప్తూ ఉన్నాడు ప్రజలతో, అయినా మీరు మీ దుష్టత్వం నుంచి, మీ దరిద్రత నుంచి, మీ యొక్క దుర్దశలన్నిటి నుంచి దేవుని మీరు విడిపించి ఆయన అధికారం కింద ఉన్నప్పుడు మీరు బలవంతులను జయించారు. మీరు అనేకమైన అద్భుత కార్యాలను చూశారు, మరి ఆశ్చర్య కార్యాలను చూశారు. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నారు వారు అని అంటే, సమూయేలు దగ్గరికి వెళ్ళిన ప్రజలంతా, అయ్యా అన్ని రాజ్యాలకి రాజులు ఉన్నారు, మా రాజ్యానికి రాజు లేడు. మీరు అధిపతిగా ఉన్నారు, దేవుడే రాజుగా ఉన్నాడు. మేము మీకు చెప్తే మీరు దేవుడికి చెప్తున్నారు, బాగుంది, కానీ మాకు రాజు కావాలి, అందరిలాగే పరిపాలించు రాజు కావాలి అని అంటే దేవుడు చెప్పాడు, ఆ రాజు వస్తే మీకు చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి. మీరు ఆ రాజు కింద పనిచేయాల్సి వస్తుంది, మీ పిల్లలు పనిచేయాల్సి వస్తుంది, మీ ఆదాయం కొంత వారి కింద పనిచేయాల్సి వస్తుంది. లేకపోతే ఇలాంటివన్నీ దేవుడు వారికి చెప్తే, అయినా పర్లేదు, మాకు దేవుని అధికారం కాదు, మాకు ఒక రాజు కావాలి, మేము ఆ రాజు అధికారం కింద ఉండాలని
కోరుకుంటున్నాము అని వారు దేవుని విసర్జించారని దేవుడు స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ రాయబడింది, మీ యొక్క దుర్దశ నుంచి పోగొట్టిన దేవుడు మిమ్మల్ని ఆ బాధల నుంచి విడిపించాడు. అయితే మీరు ఇప్పుడు దేవుడిని తృణీకరించి రాజును కోరుకుంటున్నారు. మేము దేవుని అధికారం కింద ఉండమండి, మేము రాజు అధికారం కింద ఉంటాము అని వారు దేవుడిని కోరుకున్నారు. తద్వారా ఏం జరిగింది తెలుసా మీకు? ఏం జరిగిందో, ఐక్యంగా ఉన్న రాజ్యము రెండుగా మార్చబడింది. ఆ తర్వాత ఒక రాజ్యం పూర్తిగా అంతిమైపోయింది, ఒక రాజ్యం పూర్తిగా సమూలంగా నాశనం అయిపోయింది. వారు అనేకమైన ఇబ్బందులు గురి కావాల్సి వచ్చింది. వారు అనేక మంది రాజ్యం క్రిందకి రావాల్సి వచ్చింది, చెరపట్టబడవలసి వచ్చింది, అనేక శ్రమలు అనుభవించవలసి వచ్చింది. ఇవన్నీ ఎందుకు జరిగింది అని అంటే వారు దేవుని అధికారం కాక మరి లోకాధికారి యొక్క అధికారాన్ని వారు కోరుకున్నారు. దేవుని అధికారాన్ని వారు తృణీకరించారు. అప్పుడు ప్రజలు తృణీకరించారండి. మేమైతే దేవుని అధికారాన్ని కోరుకుంటామని మనం అనొచ్చు. అదే ఒక వాక్యం చదువుతాం, మనం ఎవరి అధికారం కింద ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అవేవనగా చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అందరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి శరీర కార్యములు అని వ్రాయబడింది. ఇక్కడ శరీరం ద్వారా చేసే పనులు లేకపోతే మనము దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు ఇవి. ఓకే, శరీర కార్యములు. ఈ శరీరములకు అధిపతి ఎవరు అంటే ఈ లోక అధికారి సాతాను. సాతాను ఈ క్రియలన్నీ మనుషుల ద్వారా జరిగిస్తాడు. అందులో ఏంటి అని అంటే మొట్టమొదట రాయబడింది జారత్వం. ఓకే, ఏంటది? జారత్వం. ఇంకొకటి అపవిత్రత, కామము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము. ఇందులో ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఒక ఉదాహరణ తీసుకుందాం. బహుశా కలహము లేదా క్రోధము, ఈ రెండు లేదండి, కలహమునే తీసుకుందాం. కలహం అంటే ఏంటో తెలుసా? ఏం చెప్పండి కలహం అంటే? లేదా ఇంకో మాట కూడా ఉంది, కక్ష. కలహం అంటే కొట్లాడికి మనం సిద్ధంగా ఉండడం, కలబడిపోవడం అంటారు. అంటే చిన్న మాట అంటే చూడండి ఏం చేస్తారు, కొట్టడానికి వచ్చేస్తారు. లేదా ఇంకొక మాట కూడా ఉంది ఇందులో, కక్ష. దేవుల్లో కక్ష ఉంటుందా? మొదటి మానవుడిలో ఏ కక్ష లేదు, ఆదాములో ఏ కక్ష లేదు. ఎప్పుడైతే దేవుడు ఎంత ఉన్నాడో అతనిలో ఏ కక్ష లేదో, అతను సంతోషంలో, సమాధానంలో, అసలు శరీర సిగ్గు అనేది లేకుండా అతను ఆత్మని అతనుతో బ్రతికాడు. అతను దిగంబరుడు అన్న సంగతి కూడా అతనికి తెలియదు. ఎందుకంటే అతను శరీరమైన కన్నులతో కాకుండా దేవుడిచ్చే ఆత్మ కన్నులతో అతను చూశాడు. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోయాడో, శపించబడ్డాడు, దేవుడి అధికారం క్రింద నుంచి మరి లోకాధికారం క్రిందకు వచ్చాడు. తన కుమారుడిలో కక్ష వచ్చింది కదా. ఎవరిలో వచ్చింది కక్ష చెప్పండి? ఎవరు వచ్చింది? ఆదాము కుమారుడు ఎవరు? కక్ష ఎవరిలో వచ్చింది? ఎందుకు? ద్వేషం ఎవరు కలిగింది? ఎందుకు అంటే తన తమ్ముడిని దేవుడు అంగీకరించాడు, తమ్ముడి యొక్క అర్పణను అంగీకరించాడు, నాది అంగీకరించలేదు అనే ద్వేషంతో, కక్షతో తన తమ్ముడిని చంపివేశాడు. పొలం తీసుకుని చంపివేశాడని అర్థం. ఇప్పుడు అతన్ని చంపుట, కక్ష, క్రోధము, ద్వేషము అనేది ఎవరి అధికారం కింద నుంచి వచ్చింది?
దేవుళ్ళు అవి లేవు, కానీ ఎవరిలో ఉన్నాయి? సాతానులో, అపవాదిలో ఉన్నాయి. ఆ మనిషి కయీను అపవాది చేత ప్రేరేపించబడి తన తమ్ముని చంపివేశాడు. కక్షతో, క్రోధంతో, ద్వేషంతో తన తమ్ముని చంపివేశాడు. ఈ క్రియలు శరీర క్రియలని చెప్పబడింది. మరి ఈ శరీర క్రియలు ఎవరి ద్వారా కలిగాయి అంటే అపవాది. ఆ మనిషి అపవాది అధికారం క్రింద ఉన్నాడు కాబట్టి అపవాదికి లోబడ్డాడు. అపవాది అతన్ని ఆ పనులు చేయడము ప్రేరేపించింది. నిజానికి అతను దేవుని కుమారుడు పిలువబడిన ఆదాము యొక్క కుమారుడే, కానీ తన క్రియలు దేవుని కుమారుడు అనబడిన ఆదాము క్రియలు వంటివి కాదు. లోకాధికారి అయిన సాతాను క్రియలు అతనిలో ఉంటాయి. యేసు ప్రభువారు ఆయన ఈ బోధకులు ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల గురించి, ముఖ్యంగా శాస్త్ర పరిచయం గురించి, మీరు అబ్రహాము సంతానము అని అనుకోవద్దు, మీరు అబ్రహాము సంతానం కాబట్టి మీరు దేవుడు కుమారులు అనుకోవద్దు, నాలో నుంచి కూడా దేవుడు తన కొరకు ప్రజల్ని సృష్టించగలడు అని చెప్పాడు. ఎందుకు అంటే వారు కేవలం శరీర రీతిగా అబ్రహాము కుమారులే, కానీ వారు ఆ క్రియలు ఆ విధంగా లేవు అని. సో నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మనము ఎవరి అధికారం కింద ఉంటే ఆ క్రియలను మనము చేస్తాము. దేవుని అధికారం కింద ఉంటే దేవుని క్రియలు చేస్తాము. అపవాది అధికారం కింద ఉంటే ఇలాంటి క్రియలు మనలో కనబడతాయి. మనం దేవుని బిడ్డలమే, మనం దేవుని సంఘంలో చెందిన వారమే, దేవుని ప్రార్థన కూటంలో ఉన్నవారమే, కానీ మనలో కక్ష ఉంది అని అంటే ఆ కక్ష ఇతరులను మనం ద్వేషిస్తున్నామంటే, ఇతరులను మనము వారిపైన మనం కోపాన్ని పెంచుకుంటున్నాము అని అంటే మనము దేవుని అధికారం కింద మనం లేదు, సాధారణ అధికారం కింద ఉన్నాము అని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి దేవుని అధికారం కింద ఉంటే మన క్రియలలో ఉంటాయి. చదవండి, కిందే ఉంది 22వ వచనం నుంచి. గలాతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆత్మఫలములు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా దేవుని నుంచి కలుగుతాయి. దేవుని ఆత్మ మనలో ఉండటం ద్వారా మనం ఈ శరీరం ద్వారా బయటికి మనము ఫలముగా ఇచ్చే కార్యములు ఇవి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా దేవుని వలన కలుగుతాయి. మనము దేవుని అధికారంలో ఉంటే మనలో ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ద్వేషము దేవుని క్రియ కాదు, సాతాను యొక్క క్రియ. అప్పుడు ద్వేషం బదులుగా మనలో ప్రేమ ఉంటుంది. మనము దేవుని అధికారం కింద ఉంటే మనలో సమాధానం ఉంటుంది. సమాధానం లేదు అంటే మనం దేవుని అధికారం కింద మేము వేరొకరు మన యొక్క అధికారిగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇశ్రాయేల్ ప్రజలతో పిలాతు అడిగాడు, అయ్యా ఇతను మీ రాజు అంటే, రాజు కాదండి, మా రాజు వేరొక రాజు ఉన్నాడు అని వారు చెప్పారు. వారు నిజంగా ఆ రాజును అంగీకరించలేదు కాబట్టి వారు అనేకమైన శ్రమలు పాలయ్యారు. శ్రమలో వారికి దుర్గము లేదు. మనకు కూడా ఎవరి అధికారం కింద ఉన్నాం, దేవుని అధికారం కింద ఉంటే మనలో ఆత్మఫలములు ఫలిస్తాయి. దేవుని అధికారం కింద ఉంటే మనలో పాపం ఉండదు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చదివించండి. 5వ అధ్యాయంలో 20వ వచనం, 5వ అధ్యాయం 20వ వచనం, మొదటి యోహాను సువార్త కాదు, యోహాను రాసిన మొదటి గ్రంథం పత్రిక. సత్యవంతులైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని మనం ఎరుగుతున్నాము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నవారు.
ఆయన నిజమైన దేవుడు నిత్య జీవమై ఉన్నాడు. మనము ఎవరి అధికారం కింద ఉన్నాము? ప్రభు అయిన యేసుక్రీస్తు అధికారం కింద ఉన్నాము. ఆయన అధికారం కింద ఉంటే ఆయన ఎలాంటి వాడు? ఆయన ప్రేమ గలవాడు, ఆయన సమాధానకర్త, ఆయన ద్వేషించువాడు కాదు, ప్రేమించువాడు, ఆయన కృప చూపించువాడు, ఆయనలో ద్వేషం లేదు. సో ఆయన అధికారం కింద ఉన్న మనము ఆయనలాగే జీవిస్తాము. రాజు ఎలాంటి యథా రాజా సదా ప్రజ అనే సామెత మీకు తెలుసా? రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాంటి వాడే అవుతారు. రాజు మంచివాడైతే ప్రజలు కూడా మంచి పదంలో నడిపిస్తారు. రాజు అధికారి ఒకవేళ అన్యాయస్తుడైతే ఆ రాజ్యము అన్యాయ స్థితిలో ఉంటుంది. రాజు మంచివాడైతే ఆ ప్రజలు సంతోషంతో సమాధానంతో ఉంటారు కదా. మన చరిత్రలో అనేక మంది మంచి రాజులు, అనేక మంది చెడ్డ రాజులు మనం చూస్తాం. మంచి రాజులు రాజ్యాన్ని స్థాపించారు, కట్టారు, వారు మంచిగా పరిపాలించారు. దుష్ట రాజులు రాజ్యాన్ని కోరుకుంటారు, స్వార్థం కోసం ప్రజల్ని వాడుకున్నారు కదా. సో అలాగే ఇక్కడ ఇద్దరు అధికారులు ఉన్నారు. ఒకడు దేవుడు సర్వాధికారి, ఇంకొకడు ఉన్నాడు లోకాధికారి. అతను సాతాను. ఒక దేవుడు రాబోతుంది చేసుకోమని చెప్పారు. ఇదిగో ఈ లోకాధికారి న్యాయ తీర్పులకు వస్తాడంట. అతనికి ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో అతన్ని నిత్య అంధకారంలో దేవుడు అతన్ని బంధిస్తాడు, నాశనం చేస్తాడు అని తెలియజేస్తాము. సో మనం ఎవరి అధికారం కింద ఉన్నాము కాబట్టి వారికి సమయం లేదు అపవాదికి ప్రజలను తన వైపు లాక్కోవడానికి, చెడు మార్గంలో వారిని నడిపించడానికి తన అధికారాన్ని అతడు ఉపయోగిస్తూ ఉన్నాడు. చెడ్డ ఆలోచనలతో, చెడ్డ తలంపులను ప్రజల్లో అతడు ఆ సాతాను వేస్తూ ఉన్నాడు. ఎవరైనా మంచి మాటలు చెప్పండి, వినడు. ఎందుకంటే వాడు ఆ మంచి అధికారి కింద లేడు. ఎవరైనా అయ్యా మీరు తాగొద్దండి, మంచిగా కుటుంబాన్ని పట్టుకోండి అంటే నువ్వేమైనా ఇస్తావు నాకు తాగడానికి? నా సొంత డబ్బు నేను తాగుతున్నా గౌరవాడడానికి ప్రజలు ఎందుకు? వాడు అలాంటి మనస్తత్వం కలిగిన అపవాది అధికారం కింద ఉన్నాడు. కఠినమైన హృదయము, మనసు గల సాతాను అధికారం కింద అతడు ఉన్నాడు కదా. దేవుడి అధికారం మనల్ని స్వతంత్రం చేస్తుంది, మనకి ఫ్రీడమ్ ఇస్తుంది. అన్ని విషయాలను మనం స్వతంత్రత కలిగి ఉంటాము. మనము దేనికి బందీలుగా ఉంటాము. చూడండి 5వ అధ్యాయం 18వ వచనం యోహాను రాసిన మొదటి పత్రికలో, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదును. ఇంకా దేవుని మూలముగా పుట్టినవాడు తనని భద్రము చేసుకున్నాను కనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు వారిని ముట్టడు. ఎవరైతే దేవుని అధికారం కింద ఉంటారో వారిని దేవుడు ముట్టడు. క్షమించండి, దుష్టుడు అతన్ని ముట్టడు. చాలా మంది దేవుడు నమ్ముకున్న వారికి దుష్టుడు వస్తున్నాడు. దుష్టుడు వాడు అధికారాన్ని చూపిస్తున్నాడు. వారిపైన వారు ఆధిక్యత కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే వారు దేవుని అధికారం మీదకి సంపూర్తిగా రావడం. కేవలం దేవుడి సంఘానికి వచ్చి ప్రార్థనలో ఎక్కిపిస్తే మీరు దేవుడి అధికారం కింద ఉన్నట్టు కాదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే మీరు దేవుని అధికారం కింద ఉన్నారు. ఆదాము కేవలం తోటలో ఉన్నంత మాత్రం అతను దేవుని సంబంధి కాదు. దేవుని మాట విన్నంత వరకు అతను దేవుని సంబంధి. ఎప్పుడైతే దేవుని మాటలు వినియాడో అప్పటి నుంచి అతను అపవాది సంబంధిగా మారిపోయాడు. దేవుని అధికారం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్నో శ్రమలు పడ్డాడు. కాబట్టి దేవుని అధికారం కింద మనకి రక్షణ ఉంది. అపవాది మనల్ని ముట్టే అవకాశము నేనే లేదు. కాబట్టి ప్రశ్న, మన ప్రతి పాప భారం నుంచి మనం విడుదల పొంది దేవుడి అధికారం కింద రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు.
అయ్యా దేవుని మార్గాలంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు విని మీరు మీ మార్గాల్లో తొలగిపోతూ ఉన్నారు. ఏకైక మార్గాన్ని నేను పంపిస్తున్నాడు. మీరు ఆయన అధికారం కిందకి వస్తే అతను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు. మనల్ని దేవుడి అధికారం కిందకి తీసుకొని వస్తాడు అని ఆయన సువార్త చెప్పడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. అయితే ప్రజలు ఇంకా మాకు ఆ అధికారం ఉందండి, లోకాధికారం చాలా బాగుంది, లోక మైండ్లు చాలా బాగున్నాయి, లోక ఆశలు చాలా బాగున్నాయి అని దేవుని అధికారంలోకి రాకుండా వారు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మనకి ఎవరు కావాలి? ఏ అధికారి కావాలి? మనకి లోకంలో నేను సాధారణ అధికారం కావాలా, లేదా మనల్ని స్వతంత్రులుగా దేవుని అధికారం కావాలా అన్నది మనం ఇద్దరు ప్రశ్న వేసుకోవాలి. దేవుని అధికారం కిందకి రావాలంటే మనం మునుపటి వ్యక్తి వలే కాకుండా మనం మార్చబడాలి. ఆత్మఫలం మనలో ఫలించాలి. ద్వేషము, కామము లాంటివి మన నుంచి వెళ్ళిపోవాలి. దేవుని అధికారాన్ని మనము కోరుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడే స్వయంగా చెప్పాడు, మీ ప్రతి దుర్మార్గత నుంచి, దుష్టత్వం నుంచి, ప్రతి దుర్వ్యాపారం నుంచి, లేదా మీరు అలాంటి స్థితి నుంచి మిమ్మల్ని విడిపించిన దేవుని మీరు విసర్జించారు, తృణీకరించారు అని దేవుడు వాపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. మన ముందు ప్రతి సమయంలో కూడా రెండు మార్గాలు కనబడతాయి. ఒకటి దేవుని మార్గము, ఇంకొకటి దుష్టుని మార్గం. చాలా సందర్భాల్లో మనం రెండవ మార్గాన్ని, దుష్టుని మార్గాన్ని ఎంచుకుంటాం. చాలా సందర్భాల్లో మనము శాంతము అన్న దేవుని మార్గం అయితే, కొట్లాట అన్నది దుష్టుని మార్గం. శాంతంగా ఉండటం కూడా దేవుడు ఇచ్చింది, అలాగే కొట్లాట అన్నది మనకి సాతాను నుంచి పెడుతున్న కార్యం. ఓకే, మనకి కొట్లాడు అని అపవాది చెప్తుంటే ఇంకో వైపు వద్దు, నీవు శాంతిని కలిగి ఉండు అని దేవుడు చెప్తున్నాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే సాతాను మాటలు వింటాం. ఎందుకంటే ఆ కొట్లాడితే బాగుంటుంది, అవతలోడి పైన మనం అధికారాన్ని పొందుతాము అనే ఒక దురుద్దేశంతో మనం కొట్లాడుతుంది, లేదా అలాంటి మనసును ప్రేరేపిస్తాం, కలిగి ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, దేవుని అధికారం కింద మీరు రావాలి. దేవుడి అధికారం కింద మనకి రక్షణ ఉంది. ఏ దుష్టుడు మనల్ని ముట్టలేడు. కాబట్టి దేవుడి అధికారంలో మనం ఉండాలని ప్రాధేయపడుతూ వాక్యాన్ని ముగిస్తున్నాడు. దేవుడు తన బస్సు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.